నమస్కారం. ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పైన సీరియస్గా పరిగణలోకి తీసుకుని తరువాత చీఫ్ సెక్రటరీని డీజీపీని పిలిపించి కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు మొత్తానికి ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అల్లర్లు, తదనంతర పరిణామాలు, ఎలక్షన్ ముందు, ఎలక్షన్ రోజున, ఎలక్షన్ తరువాత 3 రోజుల్లోనూ జరిగినటువంటి పరిణామాలు, 3 సార్లు ఈ 3 దశల్లో జరిగిన పరిణామాలన్నిటిపైన సిట్టు విచారణ ప్రారంభించింది. విచారణ ప్రారంభించి కొంతమందిని కేసులు వీటి గురించి నిర్ధారించింది. మొత్తం 1370 మంది ఉన్నారని, కేసులు అనే ఇన్వాల్వ్ అయ్యారని, కొంతమందికి 41A నోటీసులు ఇచ్చారని, కొంతమందిని అరెస్ట్ చేశారని, కొన్ని ఎఫ్ఐఆర్లలో తక్కువ సెక్షన్లు వేశారని, తర్వాత వీటిపైన విచారణ ప్రారంభించింది. ప్రారంభించిన తర్వాత నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సిట్టు. ఆ ప్రెస్ నోట్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు మారణాదాలతో హత్యకు దారి తీసేటటువంటి తీవ్రమైనటువంటి దాడులు జరిగాయని చెప్పి నిర్ధారణకు వచ్చినది. ఆ నిర్ధారణకు వచ్చిన తరువాత సిట్టు కొన్ని కంక్లూజన్స్ ఇచ్చి దానిపైన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్ ఇంకా తదనంతరం కూడా పరిశీలిస్తాము, రెగ్యులర్గా మానిటర్ చేస్తామని చెప్పి ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే చాలా స్పష్టంగా ఎన్నికల ముందు జరిగిన హింసాత్మక ఘటనలు. మాచర్లలో టీడీపీ కార్యకర్తను ఓసకోత కోసి నడి రోడ్డున పట్టపడుల గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత అనేక ఘటనలు జరిగినాయి. అలా రాష్ట్రం అంతటా దాదాపు ఒక 100 ఘటనలు ఈ ఎన్నికల సందర్భంగా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ పోల్ డేకి ముందు జరిగినాయి. వీటిపైన పోలీసులు ఇదంతా జరిగినటువంటి వైసీపీ కార్యకర్తలు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా, కేసులు నమోదు చేయకుండా, ఒకవేళ తప్పనిసరి కేసు నమోదు చేయాల్సి వస్తే 323 నోట్ 324 పెట్టి వదిలేసి అరెస్టులు చేయకుండా చాలా దుర్మార్గయుతంగా వ్యవహరించారు. దానికి కారణం అప్పుడు ఉన్నటువంటి డీజీపీ రాజేందర్ రెడ్డి గారు, సిఎస్ జవహర్ రెడ్డి గారు, ఇంటెలిజెన్సీ ఆంజనేయులు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీకి అనుకూలమైనటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఎలక్షన్ కమిషన్ చేత మార్చబడ్డారో వాళ్ళందరూ కూడా వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. ఎలక్షన్ కమిషన్ గుర్తించి వీళ్ళందరినీ మార్చింది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఎన్నికల కమిషను మార్పు కనుక జరగకపోయినట్లయితే ఈ మాత్రమైన ఎన్నికలు జరిగాయా లేదనేటటువంటి ఒక హింసాయుతమైనటువంటి భయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు ఏర్పడినటువంటి వాతావరణం. ఇది మేము చెప్పినటువంటిది కాదు, ఎన్నికల కమిషనే గుర్తించింది. అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఎన్నికల ముందు ఒక ప్రాంతంలో జరిగిన వాతావరణమా, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి రాజకీయపరమైన కోణం ఏమైనా ఉన్నదా, కుట్ర కోణం ఏమైనా ఉన్నదా అనేటువంటి అంశాలని పరిశీలించవలసినటువంటి సమయం ఇది. ఎందుకనంటే ఇదేదో ఒక 2 గ్రూపుల మధ్య జరిగినటువంటి కొట్లాట్ల కాదు, ఎన్నికల్లో 2 అభ్యర్థుల మధ్య జరిగినటువంటి కొట్లాటలు మాత్రమే కాదు. ఇది కేవలం ఎన్నికల నేరంగానే పరిగణించి చూడటానికి వీల్లేదు.